ఓం తత్సత్. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం తత్సత్. సదాముక్తి సుధార్ణవంలో 1వ తరంగం ఉపోద్ఘాత తరంగంలో చెప్పుకుంటున్నాం. ప్రార్థన అయిపోయింది, మంగళాచరణం. ఆ తర్వాత జ్ఞానం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం. నీకు కావలసినది మోక్షమే, ముక్తి, జన్మరాహిత్యమే. అయితే నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయి, కానీ మిగిలిన వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు అని చెప్పడం జరిగింది గతంలోనే. అంతేకాకుండా ఇంకా ఏం చెప్పాడు తెలుసా? మహావాక్య శ్రవణం పరం. నువ్వు ఏదేదే రామాయణ భారతాలు పురాణాలు వినడం కాదయ్యా బాబు, మహావాక్య బోధ విను. గురువుగారి దగ్గర తత్వమసి అన్నటువంటి తత్వం శోధన చెయ్యి. జ్ఞాన సాక్షాత్ సాధనం. ఆ జ్ఞానమేనయ్యా సాక్షాత్తుగా సాధనము, అంత తప్ప వేరేది లేదు అని కొనసాగిస్తున్నాడండి. ఇంకా ఎందుకంటే ఈ మొదటి తరంగంలోనే కర్మ విషయంగాను, ఉపాసనా విషయముగాను, యోగం విషయంగాను తెలియజేస్తూ ఇవంతా కూడా పరంపరా సాధనలుగా ఉపయోగపడతాయి, కానీ సాక్షాత్ సాధనం కేవలం జ్ఞానం మాత్రమే అని చెబుతూ, పోనీలే ఇవన్నీ కలిసి చేస్తే అంటే సముచ్చయం అన్ని కూడి చేస్తే ఏమైనా ఉపయోగమా? ఏం లేదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడండి. నిన్న 9 వరకు అయిపోయింది, 10వ శ్లోకం చెప్పుకుంటున్నాం. 1వ అధ్యాయంలో 10వ శ్లోకం. ప్రాణాయామై చిత్తరోధై యోగ ఉపాసనా కర్మభి అశేషకర్మ సన్యాసం వినా జ్ఞానం న సిద్ధ్యతి. ప్రాణాయామై చిత్తరోధైర్యోగోపాసన కర్మభి అశేషకర్మ సన్యాసం వినా జ్ఞానం న సిద్ధ్యతి. ఇదే కొనసాగిస్తున్నాడు. ప్రాణాయామము ద్వారా ముక్తి లభించదు. పతంజలి మహర్షి అష్ట అంగ యోగాన్ని చెప్పాడు 8 భాగాలుగా. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవి 8. ఇది యోగం చెప్పుకునే వాళ్ళకి బాగా ముఖ్యం. అది ఇక్కడ వస్తుంది. ప్రాణాయామం ప్రాణమును ఒక నిర్దిష్టముగా, ఒక విధముగా, సామాన్యముగా నడపడాన్నే ప్రాణాయామము అంటారు. ప్రాణం అంటే ప్రాణవాయువు అంతే. ప్రాణం అంటే జీవం మామూలుగా. అది ఇక్కడ ప్రాణం అంటే ఊపిరి. ఇది 3 రకాలుగా కొనసాగుతూ ఉంటుంది మనకు. గాలి పీల్చడం, దీన్ని పూరకం అంటారు. అలాగే వదలకుండా అలాగే ఉంచడం, దీన్ని కుంభకం. ఇది బాహ్య కుంభకం, అంటే బయట వదిలేసి మళ్ళీ పీల్చకుండా ఉండడం. అంతర కుంభకం, గాలి లోపలికి పీల్చుకొని వదలకుండా ఉండడం, బయటికి వదిలేసి మళ్ళీ దాని జోలికి వెళ్లకుండా అలానే ఉండడం బాహ్య కుంభకం. లోపలి పీల్చుకొని దాన్ని వదలకుండా ఉండడం అంతర కుంభకం. తర్వాత గాలిని వదలడం రేచకం. ఇదంతా కూడా యోగా గురువు గారి దగ్గర తెలుసుకోవలసినటువంటిది. ఇంత అవసరం లేదు జ్ఞాన మార్గంలో ఉండే వాళ్ళకి. సహజ ప్రాణాయామము, సహజంగానే నువ్వు బలవంతం చేయకుండా ఉంది ఒక పద్ధతి. 1:2:4 అని. 1 నిమిషం పీల్చడం, 2 నిమిషాలు ఉంచడం, 4 నిమిషాలు వదలడం, ఇదొక పెంచుకుంటూ పోవడం. ఒక్కొక్క మాత్ర అంటారు దాన్ని. మోకాలు చుట్టూ చేయి తిప్పితే అదొక మాత్ర అంటే. ఆ రోజుల్లో టైం లేదు కనుక, గడియారాలు లేవు కాబట్టి. ఇవంతా కూడా ప్రాణాయామ విషయంగా చెప్పబడింది. ఇంతకు ఎందుకు పెట్టారండి మరి ప్రాణాయామాన్ని అంటే, మన జ్ఞాన మార్గంలో కూడా
ఈ ప్రాణం అంటే మనం పీల్చేటువంటి గాలికి సంబంధించిన దానికి మనసుకి రెండిటికి సంబంధం ఉన్నది. ఎక్కువసార్లు గాలి పీల్చినప్పుడు మనస్సు కూడా ఎక్కువ అల్లాడుతూ ఉంటుంది. ప్రశాంత స్థితిలో మనసు ఉన్నప్పుడు ఈ ప్రాణం అంటే గాలి పీల్చడం వదలడం చాలా స్లోగా జరుగుతూ ఉంటుంది. అంటే గాలి దీన్ని ఆధారం చేసుకొని ఆనాడు ఋషులు ఏం చేశారంటే, మనసు అన్నది ఎంతసేపు పరుగులు పెడుతూ ఉంటుంది కదా, ఆ పరుగులు పెట్టే మనసును ఆపడానికి ఇదొక విధానం అన్నారు. ఎందుకు అంటే, నీవు మనసును కంట్రోల్లో పెట్టుకొని శాంతంగా ఉంటే కదా నీ సాధన కొనసాగుతుంది. మరి అది వీలు లేనప్పుడు ఏం చేయాలి? ఇదొక విధానముగా, అంటే ఎట్లా, ఈ ప్రాణవాయువును మెల్లగా పీల్చడం మెల్లగా వదలడం చేస్తూ వస్తే కూడా మనసు ప్రశాంతతతో ఉంటుంది. మనం ఉదాహరణకు చూస్తే నిద్రపోయేవాడిని చూడండి, మెల్లగా గాలి వదులుతూ ఉంటాడు, మెల్లగా పిలుస్తూ ఉంటాడు. అదే ఏ కోపంతోనో ఏ పరుగులు ఉరుగులు పెడుతూ ఉంటేనో లేకపోతే ఇంకా ఏదో ఆలోచనలతో ఉంటేనో గాలి ఎక్కువ పీల్చడం, మరి కోపంతో ఉన్నాడు అనుకోండి గాలి వేగంగా ఆడుతూ ఉంటుంది. అంతవరకు ఎందుకు మనం చూస్తూ ఉంటాం. ఒక కుక్క ఉంది, అది తాపీగా పడుకోలేదు. అది ఎందుకు పడుకుంటుందో, ఎంతసేపు పడుకుంటుందో, ఎందుకు లేచి ఇటు ఇటు తిరుగుతుందో దానికే తెలీదు. అది నాలుగు చాచి అంటూ ఉంటుంది చూడండి ఎప్పుడు. అంటే ఏంటి, అలా గాలి పీల్చుంది కనుకనే అది శాంతముగా ఉండలేదు, పరుగులు పెడుతూ ఉంటుంది ఇటు అటు. అదే ఒక ఎద్దు లాంటిది చూడండి, హాయిగా పడక వేసి మెల్లగా గాలి పీలుస్తూ ఉంటుంది. అందుకే అది పరుగులు పెట్టదు, హాయిగా పడుకొని ఉంటుంది తన పాటికి తాను. కాబట్టి ఇటువంటి వాటి ఆధారంతో ప్రాణాయామానికి కూడా విలువనిచ్చినారు. అయితే ఎక్కువసార్లు గాలి ఒక సిద్ధాంతం ఏంటంటే, మనసుకు శ్వాసకు సంబంధం ఉంది కనుక అనేటువంటి సిద్ధాంతంలో మెల్లగా గాలిని పీల్చితే మనసు ప్రశాంతత చెందుతుంది, బాగుంది. అలానే కాకుండా నువ్వు గాలిని పీల్చడం తగ్గించేసుకుంటూ వస్తే నీ ఆయుస్సు కూడా ఎంత నువ్వు తగ్గించావో అంత పెరుగుతూ ఉంటుంది అని అది ఒక సిద్ధాంతం. అందువల్ల ఎక్కువ కాలం ప్రాణాయామములో కుంభకములో అంటే పీల్చకుండా వదలకుండా అలానే పెట్టుకుంటే అలాగే జీవించి ఉంటాడు అన్నది. అందుకోసమే చాలామంది సమాధిలోకి వెళతారు అంటూ ఉంటారే, గోరి కట్టుకొని వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా. అంటే ఇక్కడ గాలి పీల్చకుండా వదలకుండా ఉంటే ప్రాణము జీవము నశించదంట. అంతే కదండి. ఇప్పుడు మామూలుగా కూడా మన శరీరానికి ఏదైనా ఎక్కువ పని చేసినప్పుడే ఎక్కువ ఆహారంతో అవసరం. ఏం లేదు, ఊరికే ఉన్నాడు అనుకోండి ఆకలి కూడా తగ్గుతుంది, అన్నీ తగ్గుతాయి. కాబట్టి శ్వాస పీల్చకుండా అలాగే కుంభకంలో అలాగే ఉంటే ఎంత ఎక్కువ కాలం అలా ఉండగలిగితే శరీరాన్ని అంత ఎక్కువ కాలం నిలుపుకోవచ్చంట. చేద్దాం. కాబట్టి ఈ ప్రాణాయామానికి అలా వినియోగించుకుంటారు యోగులు, చాలా కాలం బతికుండాలా అన్నటువంటి ఉద్దేశంతో. అయితే జ్ఞాన మార్గంలో ఈ ప్రాణాయామానికి విలువ లేదు. తెలిసి తెలియక ఇంకొక విషయం ఏంటంటే, ఈ యోగా చెప్పే వాళ్ళంతా చెప్పి చాలా ఇబ్బందికరంగా అయిపోతున్నది ఈనాడు. యోగా పోయి రోగాకు వస్తుందన్నమాట. ఎందుకంటే దానికి సరి అయినటువంటి బ్రహ్మచర్యము, సరైన ఆహార విహారములు అన్నీ ఉండాలి. అలా లేకుండా చేస్తే యోగా పోయి రోగా వస్తుంది. మా మిత్రుడు ఉండేవాడు ఒక ఆయన, టీచరే. ఈ గ్రంథాల్లో చూసి ఎవడో చెప్పాడు అని ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడానికి మొదలుపెట్టాడు. చివరికి హార్ట్ పాల్పిటేషన్ వచ్చేసింది, గుండెల్లో దడ. అది దాని ఇష్టం వచ్చింటే అది పరిగెత్తుంది, గుండె ఆడుతుంది. చివరికి చాలాసార్లు హాస్పిటల్ పాలు కావాల్సి వచ్చింది అనుకోండి ఆయన. కాబట్టి ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ యోగా అన్నది ఎందుకోసం మనం వినియోగించుకోవాలో అర్థం చేసుకోవాలి. ఎందుకు కావాలి మనకు? మనస్సు ప్రశాంతత కావాలి. అందుకోసమే పెట్టాడు పతంజలి మహర్షి. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం ఎందుకు ఉపయోగపడుతుంది అని మొదట్లోనే, అంటే నీ చిత్తవృత్తులను, అంటే నీ మనోవృత్తులను, అంటే మనసులో వచ్చే థాట్స్, భావనలు, ఆలోచనలను
నిరోధించడానికి. బయట ప్రపంచంలో పరిగెత్తుతూ ఉంటుంది కదంతసేపు ఆలోచనలతో, దాన్ని నిలుపుకోవడానికి, అంటే ఎక్కువ ఆలోచనలు లేకుండా ఏకంగా ఉండాలి కదా. ఇప్పుడు మనిషి ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు ఒకే దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి కదా. అలా ఉన్నప్పుడే, లేదా క్లాసులో కూర్చుంటే మనసు పరిగెత్తుతూ ఉంటే నువ్వు టీచర్ గారు గురువు గారు చెప్పే ఉపనిషత్తు నీకేం అర్థమవుతుంది? అందువల్ల ఈ యోగం వల్ల చిత్తవృత్తులను ఆపేయవచ్చు అన్నాడు ఆయన. చిత్తవృత్తులను ఆపడానికి అదొకటే మార్గం కాదు. నువ్వు జపం చేయడానికి తయారైనా కూడా ఒక నామజపాన్ని పట్టుకున్నా నీ చిత్తవృత్తులు ఆగుతాయి. లేదు, ఆ భగవంతుడు ఒక ఆయన ఉన్నాడు శరీరధారిగా అని ఆ భగవంతుని పట్ల మంచి భక్తి పెంచుకొని మంచి పాట, కీర్తనం, ఒక భజనలో లీనమైపోయావనుకో, అప్పుడు కూడా శాంతపడుతుంది మనస్సు. చాలా విధానాలు ఉన్నాయి, దాంట్లో ఈ యోగ విధానం కూడా ఒకటి. అది చెప్తున్నాడండి ఇక్కడ. ప్రాణాయామై చిత్త నిరోధై యోగ. చూసారా, ఇదంతా యోగం. ఈ ప్రాణాయామము, చిత్త నిరోధించడము, ఇవంతా. అలాగే ఉపాసన కర్మభి. ఉపాసన అంటే భక్తి, భగవంతుణ్ణి ఉన్నాడని అర్చన చేయడం, విష్ణు సహస్రనామాలు లాంటివి, అష్టోత్తర శతనామాలు లాంటివి చెప్పుకోవడం, ఇట్లా అంతా భగవంతుని పైన నవవిధ భక్తులు అన్నారే, అలాగా ఇదంతా ఉపాసన. ఇటువంటి కర్మభి, ఇట్లాంటి కర్మల చేత కానీ ఏమేమో ఉన్నాయి. అశేష కర్మ సన్యాసం వినా, మొత్తం అన్నీ కర్మల్ని నువ్వు వదిలిపెట్టకపోతే, సన్యసించకపోతే, అవన్నీ వదిలిపెట్టకుండా జ్ఞానం నా సిద్ధ్యతి, జ్ఞానము కలగదు. అది చెప్పాడు. చూశారండి. కాబట్టి జ్ఞానం కలగాల, యోగం నేర్చుకోవాలా, లేకపోతే అదేదో ఉపాసన చేయాలా, కర్మలు చేయాలా అంటూ ఉంటారు చాలామంది. కుదరదు. ఏమి అవంతా పరంపరగా తీసుకొని జ్ఞానానికి వెళ్ళాల్సింది తప్ప వీటన్నిటితో కలిసి జ్ఞానం కుదరదు. ఇదే చెప్తున్నాడు. ఈ ప్రాణాయామం అభ్యాసం చేస్తే, బాగా మనసును నిగ్రహిస్తే, ఈ అష్టాంగ యోగంతో సమాధి వరకు వెళితే, లేదా దేవతలను ఉపాసన చేస్తే, ఎంత చేసినా కానీ ఇవన్నీ ఈ సమస్త కర్మ సన్యాసం కుదరదు. కర్మలు వదిలిపెట్టినట్టు కాదు. వీటన్నిటి వల్ల ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం కలగకపోతే మోక్షం లేదు. కనుక ఆత్మజ్ఞానము చేతనే మోక్షము ముక్తి లభ్యమవుతుంది. అటువంటి ఆత్మజ్ఞానం ఇట్లాంటి పనుల చేత కుదరదు. ఆత్మజ్ఞానం వల్లనే. ఇప్పుడు వివేక చూడమని ఒక మాట చెప్తాడు. అజ్ఞాన సర్పము కాటు వేసిందయ్యా, నువ్వు ఏ మంత్రం వేస్తావు, ఏ ఇంజక్షన్ వేయించుకుంటావు అన్నాడు వివేక చూడమనిలో ఆదిశంకరులు. నేను ఏం గరిచింది? అజ్ఞాన సర్పం. నిజమైన పాము గరిచింటే దానికి యంత్రమో, తంత్రమో, మంత్రమో ఇవన్నీ చేస్తావు, లేదా ట్రీట్మెంటో, డాక్టరు అన్నీ చేస్తావు తగ్గించుకుంటావు విషాన్ని. అసలు లేదు, అజ్ఞానం అనే సర్పం కాటేసింది. అసలు పాము నిజమైన పాము కాదు కాటేసింది. అక్కడ తాడుబడి ఉన్నది, నువ్వు అనుకున్నావు దాన్ని పామని, తొక్కినావు అంతే. నువ్వు తొక్కే తాడును దొక్కి పాము గడిచిందని లవలవలా కొట్టుకుంటున్నావు. విషం ఎక్కింది పైకని. అసలు నువ్వు తొక్కింది పామును కాదు, తాడును కానీ. కాబట్టి నీకెక్కడ విషం? ఇప్పుడు ఆ విషం పోవడానికి నిజమైన పాము అయితే విషం పోతుంది. అలా లేదు ఇప్పుడు. కాబట్టి ఏం చెప్పాడు ఆయన ఆదిశంకరులు విచిత్రంగా వివేక చూడమంటుంది. భ్రాంత సర్పం చేత విషయం ఎంత ఎక్కుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? వానికి ఆ పాము గరిచిన వానికి ఏం చేయాలా? ఇంజక్షన్ ఇద్దామా, సెలైన్ ఎక్కిద్దామా? కాదు. వానికి అయ్యా నీకు గరిచిన పాము కాదు అనాలి అంతే. అంటే జ్ఞానం కలుగజేయాలి. అది చేయడానికి ఎన్ని మంత్రతంత్ర యంత్రాలు, యోగాలు ఇంత ఏమీ పనికిరావు. అది ఈ విషయాన్నే చెప్తోంది కఠోపనిషత్తు.
నైవమాత్మా ప్రవచనేన శతేనాపి లభ్యతే. ప్రవచనాలు ఎన్నో చెప్తూ ఉంటావు, తెల్ల లేచినంచి ఉన్నారు చాలామంది ప్రవచకులు. నువ్వు ఎన్ని చెప్పినావు అనుకో, శతేనాపి వందల కొలది ప్రవచనాలు చెప్తే లభ్యం కాదు. నా బహుశ్రుతేనా ఎన్నో విన్నావు కూర్చున్నాంచి, టీవీ లాపులే అన్నీలే. అంటే ఏమండి ఇవన్నీ మంచివే కదా, కరెక్టే. నువ్వు వినదగిన దాన్ని కాదు వినేది, నువ్వు వినదగిన విషయాన్ని నువ్వు వినడంలే, నువ్వు చూడదగిన దాన్ని చూడడంలే. టీవీలో వాడెవడో దుశ్శాసనుడు వచ్చి చీర పెరుగుతుంటే వంగి చూస్తున్నావు టీవీలో ఏం కనపడుతుందోనని, అది నువ్వు చూసేది. కాబట్టి అలాగే ఆయన ఏం చెప్తున్నాడు, ప్రవచనాలు, పేరుకే ప్రవచనం, ఉపన్యాసాలు అందాం, ఇవేదో పురాణాలో లేకపోతే ఇంకా ఏదో లౌకికాలో ఏం చెప్తున్నాడు. మరి వాటి వల్ల ఎట్లా లభ్యమవుతుంది? వాటి వల్ల ఏం కాదు. నా మేధయ, నీ మేధస్సు అంతా పెట్టు, నువ్వు తెలివంతా పెట్టినా కూడా నీ ఇంటెలిజెన్స్ ఉపయోగంలే. నా దేవై, అబ్బా 3,000,000 దేవతలు ఒక్కటైనారు, 3,000,000 ఉన్నారంట, వాళ్ళందరినీ కుదరదు. నా యజ్ఞేహి, రెండయ్యో బాబు యజ్ఞం పెడుతున్నాం, తలా 500 రూపాయలు ఇస్తే మీరు యజ్ఞంలో కూర్చోవచ్చు, పొగంతా పీల్చుకోవచ్చు, 3 గంటల సేపు పొగలో కూర్చోవచ్చు మీరు, నెయ్యంతా పోస్తూ. కాయనా కుదరదంటున్నాడు బాబు. నా యజ్ఞేహి, నా తపోభిహి, ఎస్ తపస్సు. ఈ తపస్సును గురించి చెప్పుకున్నాము. శారీరక, వాచిక, మానసిక తపస్సులు ఉన్నాయి 3 రకాలుగా. కాబట్టి ఏ రావణాసురుడో వాడు హిరణ్యకశిపుడో చేసిన తపస్సులంతా ఉన్నాయే, అంత పుట్టలు పెరిగిపోతూ ఉంటాయి సినిమాల్లో చూస్తే, ఉపయోగం లేదు. తపోభిహి ఉగ్రైహి, అబ్బా ఉగ్ర తపస్సులు, మళ్ళీ ఉత్త తపస్సులు కాదు, గొప్ప కఠిన తపస్సులు అంటారే. అన్నం లేకుండా నీళ్లు లేకుండా పంచాగ్నుల మధ్య మధ్యాహ్నం ఎండలో చుట్టూ మంట ఒకటి వేసుకొని అన్నం పెట్టకుండా శరీరానికి, ఇట్లాంటి వాటి వల్ల కాదు. నా సాంఖ్యేహి, సంఖ్యాశాస్త్రం చెప్తూ ఉంటారు, 24 తత్వాలు 19 తత్వాలు అని. లెక్కాచారమే సంఖ్య అంటే, లెక్కాచారంతో. అటువంటి సాంఖ్యంతో కపిలముని రాశాడే సాంఖ్యం, అట్లాంటి దాంతో లభ్యం కాదు. నా యోగై, యోగం చేస్తానయ్యా, యోగా ఎక్కువైపోయింది ఇప్పుడు, మరి క్లాసులు, యోగా క్లాసులు. కాకపోతే యోగా వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మరి ఫారిన్ కంట్రీస్లో యోగా క్లాసులు ఎక్కువైనాయంటే, ఎందుకంటే దానివల్ల మనశ్శాంతి వస్తుందని వాళ్ళ ఉద్దేశం. ఎంతసేపు ఆ కూర్చున్నంత కాసేపు, లేస్తే మళ్ళీ మామూలే. నా ఆశ్రమై, ఆశ్రమం అంటే శ్రమ లేకుండా కూర్చోవడం, ఆశ్రమం కాదు అది, ఆశ్రమం అంటే చెప్పుకున్నామే, బాల్యం ఒక ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, తురీయాశ్రమం లేదా సన్యాస ఆశ్రమం అంటామే, అట్లాంటిది. అయ్యా కొంతమంది చెప్తూ ఉంటారు, సన్యాసం తీసుకుంటేనేనయ్యా అని. సన్యాసం అనేది తీసుకుండేదంట, అంటే కాషాయం వేసుకుంటే ఎట్లా వస్తుంది జ్ఞానం? వేషం వేసుకుంటే రాదు, వేషం లేకున్నా పొందవలసింది జ్ఞానం. వేషంతో జ్ఞానం వస్తుందా? అట్లయితే బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో చాలామంది ఉంటారు వేషగాళ్ళు, ఈ ఎర్ర బట్టలు వేసుకొని, కాషాయ బట్టలు అంతా కూడా బంగ్యాక అన్ని నోట్లో పెట్టుకొని పీల్చుకుంటూ ఆనందంగా ఉంటారులే వాళ్ళు. కాబట్టి ఈ ఆశ్రమం కథలు వినగాకు ఊరికినే కొంతమంది మాత్రం చెప్తూ ఉంటారు, మీదంతా సన్యాస శ్రవణం కుర్యాత్. అక్కడ సన్యాసించాలి అంటే కర్మ సన్యాసం చేయాలి నువ్వు. ఊరికే నీకేదో తిండికి బట్ట, రోటీ, కపడా, మకాన్, ఈ 3 చూసుకొని జాగ్రత్తగా జీవితాన్ని గడుపు. అంతేగాని ఏంటేంటో కోసం, కర్మల కోసం, ఇహలోక పరలోక సుఖాల పట్ల వైరాగ్యం ఉండాలి. అదే కదా సాధనా చతుష్టయ సంపదలో ఇహాముత్ర ఫలభోగ విరాగము. ఇహలోకం పట్ల కానీ పరలోకం పట్ల కానీ ఉండే సుఖాల పట్ల వ్యామోహం చెంది ఈ లోకంలో పరుగులు పెట్టడమో, పైలోకం కోసం ఆరాటపడ్డమో పనికిరాదన్నాడే శంకరులు. అది కాబట్టి ఆశ్రమాలు పనికిరాదు. వీటి వల్ల నా ఆత్మానం ఉపలభంతే. చూశారండి, ఉపనిషత్తు చెప్తున్నదండి, నైవమాత్మా ప్రవచనేన శతేనాపి లభ్యతే, నా బహుశ్రుతేన, నా మేధయా, నా దేవై, నా యజ్ఞై,
న తపోభి ఉగ్రై న సాంఖ్యై న యోగై న ఆశ్రమై న ఆత్మానం ఉపలభంతే. వీటి వల్ల ఆత్మలభ్యం కాదయ్యా. కాబట్టి వందల కొలది ప్రవచనాలు లేక పారాయణాదులో చేశావు అనుకో, నీకు ఆత్మ ఏమీ లభ్యం కాదు. అట్లా కాకుండా అనేక పర్యాయాలు బహుశ్రుతేన విన్నావు. సరే, వేదాంతం కూడా విన్నావు అనుకో, నువ్వు దాన్ని విచారణ చేస్తే కదా ఇంటికి ఈ చెవితో వింటివి, ఆ చెవితో వదిలిపెడితేవి. అబ్బా, స్వామివారి ఉపన్యాసానికి లక్షల జనం వచ్చినారయ్యా. ఏం చేసినారయ్యా లక్షల జనం వచ్చి? ఈ చెవితో విని ఆ చెవితో అంటే ఏమిటైంది? శ్రవణము జరిగింది, కానీ అది కూడా షట్విధ లింగముల ద్వారా ఆయన చెప్పలేదు, నువ్వు వినలేదు. షట్విధ లింగాలని వచ్చింది మనకి ముందు చెప్పుకున్నాం. కాబట్టి అది శ్రవణమే కాదు. చేసిన తర్వాత నువ్వు ఏమైనా దాని పట్ల మననం చేసావా, విచారణ చేసావా? ఆయన ఏదో చెప్పాడు, సరిపోయిందా? ఆయన చెప్తే అర్థమైపోయిందా నీకు? ఏమర్థమైంది? అర్థం కాలే. అర్థం కావడం కాదు, కానీ నీకు అర్థం కూడా కాలే. వాడెవడో అన్నమాచార్య నాటకం వేస్తాను నేను ఒకప్పుడు. దాంట్లో ఒక తమాషా పెట్టినా. గురువు గారు పాఠం చెప్తూ ఉంటాడు, శిష్యుడు ఏం చేస్తూ ఉంటాడంటే పాఠం వినకుండా గోడలో చూస్తూ ఉంటాడు, గోడ తట్టు. ఏమిరా మొత్తం ఎక్కిందా అన్నాడు. మొత్తం పోయిందంటారా అంటే ఏంటి? నేను చెప్పిందంతా నీ తలకాయ లేకపోయిందా, దూరుతుందంటరా అన్నాడు గురువు గారు శిష్యునితో. ఏమిరా నాయనా దూరుతోందా అని. లేదు స్వామి, ఇంకా తోకుండదన్నా అంట. ఇదేంటి ఇది? దూరుతుందా అంటే నీ తలలేకి దూరుతుందంటరా శిష్య అని అడిగాడండి గురువుగారు. లేదు స్వామి, తోకుండదన్నా అంట. అంటే ఆ గోడకు రంధ్రం ఉంటే ఎలకపోతుందండి దాని లోపలికి. వాడి దృష్టి అంతా ఈ గురువుగారు చెప్పే పాఠం వైపు లేదు. ఎలక ఆ బొరకలేకి ఎంత పోతుందా లేదా అది చూస్తున్నాడు వాడు. అందుకు అంతా పోలేదు, ఇంకా తోకుందనండి. కాబట్టి ఎంత వింటే విచారణ చేయకపోతే ఏమీ లాభం లేదు. అలాగే మేధస్సు ఉంది నీకు, బ్రహ్మాండమైన తెలివితేటలున్నాయి. అయితే ఆత్మజ్ఞానం వైపు లేదు. మిగిలిన అన్నీ చెప్తావు నువ్వు, ఆకాశం దగ్గర నుంచి చంద్రమండలం దగ్గర నుంచి. అది తప్ప, ఆత్మజ్ఞానం తప్ప అన్ని జ్ఞానాలు బాగుంటాయి, ఏ లాభం? అలాగే దేవతల ఉపాసనలు ఎన్నెన్ని చేసినా ఆ ఫలితం ఉంటుంది. దాంట్లో చెప్తాడే, ఇది లింగాష్టకమిదం పుణ్యం యః పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే. ఈ లింగాష్టకం చదివితేనయ్యా బాబు, నువ్వు బాగా చదివితే శివలోకం అవాప్నోతి, నీకు శివలోకం వస్తుంది. నువ్వు కూడా అక్కడికి పోయి శివుడు పార్వతమ్మ వాళ్ళు సాయంత్రం అయ్యేటప్పటికి నటనరాజు కదా, నటన చేస్తూ ఉంటే నువ్వు అక్కడ శృంగి భృంగి వీళ్ళంతా కూడా వాయిద్యాలు వాయిస్తూ ఉంటే నువ్వు కూడా నటన డ్యాన్స్ చేయొచ్చును. కాబట్టి ఎంతెంత చేసినా అవంతా కూడా ఆత్మ వైపు తీసుకుపోయేటి కాదు, ఆయా లోకాలకు తీసుకుపోతాయి. నువ్వు ఏ కోరికలు కోరినావు అనుకో, ఆ కోరికలు అదే యజ్ఞహోమాదులు చేసావు. పుత్రకామేష్టి చేస్తే సంతానం కలిగింది దశరథ మహారాజు గారికి. వర్షం పడాలని చెప్పేసి చేస్తే వాన చుక్కట పడకుండా పోతుంది ఇప్పుడు ఈ రోజుల్లో. ఎందుకంటే దాంట్లో ఉన్న మంత్రాలు చదువుతున్నారు, కానీ మంత్రార్థము తెలీదు. ఇప్పట్లో ఏమైందంటే చేసే విధానంలో సక్రమంగా ఉండదు. దాంట్లో ఆహూతులు అంటారండి, అవి సక్రమంగా ఉండవు. మరి ఏం పడుతుంది? ఏం చేస్తే ఏం లాభమవుతుంది? యజ్ఞ హోమాదుల ఫలితం అంతే, అలాగే ఉంటుంది మరి. అలాగే ఇంకా అహంకారం చావలేదే, ఇది పోవాలనే. అహంకారం చావడం అంటే ఇది పోదండి, నేనన్నది పోదు. మరి ఆ నేనేమిటో తెలియాలి, అసలైన నేను ఏమిటో అప్పుడు పోతుంది ఈ అహంకారం. ఇప్పుడు నేను 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 అంటున్నావే, ఇదే కదా అహం. ఈ అహం ఏమిటో తెలిస్తే, ఈ అహం కాదు అని తెలిసిపోతే అది అప్పుడు పోతుందండి అహంకారం. అంతేగాని ఉపన్యాసాల్లో రే అహంకారం పోగొట్టుకోవాలి, అహం మమ నేను నాది పోగొట్టుకోవాలా అని బ్రహ్మాండంగా ఇచ్చి ఉపన్యాసం. రే అబ్బాయి, నాకు నీళ్లు తప్పిపోతున్నాయి, నీళ్లు పట్టకరా అన్న అంట గురువుగారు. అహం ఎక్కడికి పోయింది? నాకే కదా నీళ్లు కావాలి, నేను తాగాలి, నేను తాగేది. చూసావా, బాగా చెప్పి చెప్పి అహం ఎక్కడ పోయింది? నేను కదా తాగాలి ఇప్పుడు నీళ్ళు. కాబట్టి పోవాలంటే అది జ్ఞానం ద్వారా లభ్యం కావాల్సిందే, కానీ ఇంక దేని ద్వారా లభ్యం కాదు.
కాబట్టి చాంద్రాయణాదులు ఉన్నారే, కృత్య వ్రతము, చాంద్రాయణ వ్రతము అని చెప్పుకున్నాం గతంలో. ఇట్లాంటి ఎన్ని చేసినా జ్ఞానం కలగదు. అలాగే సాంఖ్యమతం వాళ్ళు చెప్తున్నారే తత్వాలని, 24 తత్వాల గురించి 17, 19గా. అలాగే యోగంలో చెప్పారే అష్టాంగ యోగంలో. ఏమి ఇక్కడికి వచ్చేటప్పటికి యమనియమాల పక్కన పెట్టినా ఆ మూడోది ఉంది ఆసనాలు కాడికి వచ్చేటప్పటికే చచ్చిపోయా ఈ యోగా. అయితే మనం ఏం చేస్తున్నామంటే యమనియమ ఆసన ఈ ప్రాణాయామం వరకు పోతున్నాం. అప్పుడే యమనియమాల్లో యమం అంటే 5 ఉన్నాయి, చెప్పినాం ఇంతకుముందు లాస్ట్లో. నియమం, పద్ధతులు ఉన్నాయి, అహింస, సత్యం, అస్థేయం అని. ఇవి ఎంత, వీటిలో ఒక లక్షణం మనకు లేదు. ఆ మూడవదైనటువంటి ఆసన సిద్ధి కావాలంట. చెప్పేవాడు 3 గంటలు కూర్చోవాలయ్యా నువ్వు కదలకుండా అని. ఇప్పుడు డాక్టర్ గారు ఏమంటారో తెలుసా? అయ్యో కింద కూర్చోవాకు, కింద ఉండే లెట్రిన్ కూడా పనికిరాదు, ఫారిన్ లెట్రిన్ కట్టించుకో, మోకాళ్ళు నొప్పులు సార్, అట్లయితే వద్దు, కిందనే కూర్చోకూడదు అయ్యా బాబును అంటాడు. పద్మాసనమే పనికిరాదు అంటాడు. ఇప్పుడు అట్లా అయిపోయినాయి మన శరీరాలు. మరి ఆనాడు బ్రహ్మాండంగా ఉన్నాయి కనుకనే అర్జునుడికి చెప్పాడు కృష్ణుడు, నాయన నువ్వు చర్మం వేసుకో, జింక చర్మం లాంటిది, దానిపైన దుప్పటి లాంటిది వేసుకో, తెల్ల బట్ట కప్పుకో వేసుకో, అప్పుడు కూర్చో, పద్మాసనం వేసుకో, నీ మంచి ఆ సుఖాసనంలో వేసుకో, అప్పుడు ధ్యానాన్ని కూర్చోని ఇలా చెప్పాడు భగవద్గీత 6వ అధ్యాయంలో. ఇప్పుడు అసలు 30 ఏళ్ల పిల్లోడికే మోకాళ్ళు ఓకడంలా నొప్పులు వచ్చేసినాయి. మరి మనం తినే ఆహారము, మన పరిసర ప్రభావము, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, ఎన్ని కాలుష్యాలు మన నెత్తినబడి. మరి ఇప్పట్లో యోగా చెప్తాను రాజధాని అంటే మనం పరుగులు పెట్టిపోయి ఆయనకి ఫీజు ఇచ్చి దండం పెట్టి రావాలి. కాబట్టి ఈ అసలు అదండి ఈ ధర్మం కానివ్వండి, యోగా కానివ్వండి, కాలానుగుణంగా మారుతూ ఉంటాయండి. ఒకప్పుడు మా చిన్నప్పుడు సద్ద సంగటని మధ్యాహ్నం పూట, రాత్రిపూట ఆ సద్దలు వేసి దంచి సంగటే ఎక్కువ కూరగాయలు, ఎక్కువ ఆకుకూరలు. అసలు టౌన్కి వచ్చి కూరగాయలకు మాకు తెలిసి కూడా, నేను హై స్కూల్ చదివేటప్పుడు కూడా బజార్లో సంత అన్నది లేదు, బజార్లో కూరగాయలు మార్కెట్ అన్నది లేదు. ఎంతసేపు పల్లెల్లో అన్నీ లభ్యమవుతూ ఉండేటి, పాలు, మజ్జిగ, పెరుగు అంతా కూడా. అటువంటి ఆహారము, మంచి గాలి, నీరు. ఇప్పుడు నీటి చుక్క లేదు ఎక్కడ చూసినా. ఇటువంటి కాలం మారుతూ ఉన్నప్పుడు, కాలానుగుణంగా శరీర ప్రవృత్తులు మారుతూ ఉన్నప్పుడు మన పద్ధతులు కూడా మనం మార్చుకోవాలి. అంతేగాని మా తాతలు ఇట్లా బతికినారు, నేను కూడా అలాగే ఉంటాను, మా ఋషులు ఇట్లా చెప్పినారు, కాదండి, అలా ఉండకూడదు అనమాట. అందుకే వేదాంతము, ముఖ్యంగా అద్వైత వేదాంతం దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు క్షీణిస్తున్నదంటే ఇదే. ఇంకా పాత చింతకాయ పచ్చడి పారేయకుండా జాడీలో పెట్టుకొని ఉన్నాం. ఎందుకంటే పాత వాసన వస్తుంది అంత బాగా, ఆ చింతకాయ పచ్చడి పాతది. కాబట్టి కాలానుగుణంగా మనం కూడా సాధనను కూడా మార్చుకుంటూ రావాలి. అందువల్ల అష్టాంగ యోగం అన్నది చాలా గురువు గారి దగ్గర, ప్రత్యక్ష గురువు దగ్గర కూర్చొని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే. అయినా కూడా ఇంకొకటి, మేము చాలా కాలం బ్రతుకుతామయ్యా, వాళ్ళంతా 100 సంవత్సరాలు బతికినారు, ఎంతకాలం బతికి ఏమి సాధిస్తామయ్యా నువ్వు? పోతా యాక్సిడెంట్ జరిగిపోయింది, పోయినావు. లేకపోతే ఏదో కరోనా పెట్టుకోమను. మరి ఆ యోగా తెలిసిన ఆయన వాళ్ళకు వచ్చి పోతున్నారు, అసలు పరిగెత్తిపోతున్నారు. ఆ యోగా తెలిసిన ఆయన అయినా సరే కరోనా వచ్చిందంటే నువ్వు ఎంత ప్రాణాయామం చేసినా కరోనా అది కరోనా అంటే తిప్పించి చెప్తే చేయవద్దు, అది విషయం కావాలి మనకు. కాబట్టి బ్రహ్మచర్యం కానీ బ్రహ్మచర్యం పెళ్ళి చేసుకోలేదంట ఆయన పెళ్ళి చేసుకోలేదంట. నారదుడితో ఒకసారి కృష్ణుడు, అస్కలిత బ్రహ్మచారి ఎవరో తెలుసా? నేనయ్యా అన్నా అంట. దుంపదేగా, నీకు 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు, ఈయనెట్ల అయ్యాడబ్బా అస్కలిత బ్రహ్మచర్య? పెద్ద కథలేండి పురాణంలో. కాబట్టి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం, ఇట్లాంటి ఆశ్రమాల వల్ల పద్ధతులన్నీ ఎన్నో ఉన్నాయే, వీటి వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది అనడానికి ఏం లేదు. ఎందుకో తెలుసండి, అసలు ఇవన్నీ
కాలానుగుణంగా మారుతూ ఉంటాయి ఈ జ్ఞానాలు. పరిమితం, లిమిటెడ్. కాబట్టి పరిమిత జ్ఞానం వల్ల అపరిమితమైంది ఎలా లభ్యమవుతుందండి? పరిమితం, నువ్వు తెలుసుకున్నదే పరిమితం. ఒక కాలంలో నేర్చుకుంటావు, ఇంకొక కాలంలో అది వేస్ట్ అయిపోతుంది, అంతే. అయితే ఈ బ్రహ్మ విద్యా ఈ జ్ఞానం ఉందే, ఇది ఆత్మజ్ఞానం. ఇది ఏం చేస్తుందో తెలుసా? నిన్ను బ్రహ్మగా చేసేస్తుందండి. ఆ చేయదు, మళ్ళీ నీవే ముందే బ్రహ్మవు, నీకు జ్ఞాపకాన్ని చేసేస్తుంది. జ్ఞాపకం, అరే నేను జీవుని కాదే అన్నది నీకు స్థిరపడుతుంది. అందువల్ల ఈ సమాధులు అయిపోతానయ్యా, గోరి కట్టించుకోనను, అలాగే ఈ కర్మలు ఎంత చేస్తూ ఉన్నా కూడా ఈ కర్మలు ఎంతెంత కర్మలు చేస్తూ ఉన్నా వీటన్నీ చేసినా కానీ అంటే నిలబడదు. అలాగే ఈ ఉపాసనలో కూడా భయం ఉంటుందండి. దేవుడైనా ఆయన కానున్నాడు, ఆయనకి ఈరోజు నేను నైవేద్యం పెట్టకుండా తింటేనే అన్న భావనలు ఇవంతా ఉంటూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఒక దేవుడికి చేసినట్టు వాని చేయరు. అలంకార ప్రియ విష్ణు అభిషేక ప్రియ శివ అంట. చూడండి అంటే ఎట్లా తమాషగా ఉందో. శివలింగానికి అభిషేకం ఉంటేనే ఇష్టం అంట. అలంకార ప్రియ విష్ణు, ఆ విష్ణుదేవుడికి ఏమో బ్రహ్మాండంగా అలంకారం చేయాలంటే పట్టుబట్టల దగ్గర నుంచి అన్నీ చేయాలంట. మరి ఒకరికి ఉన్నట్టు ఒక స్వామికి ఉన్నట్టు ఒక స్వామికి లేకపోయా. అందువల్ల నువ్వు చేసే ఉపాసన దేన్ని బట్టి అదే మనకే డౌట్. అరే నేను ఎవరిని. అందువల్ల ఎప్పటికి కూడా ఆత్మజ్ఞానం వల్లనే అభయం ప్రాప్తోహి జనక అని యాజ్ఞవల్కుడు జనక మహారాజు చెప్పాడు. ఆత్మజ్ఞానం కలిగితే నీకు అభయమే, ఇక భయం లేదు. ఎందుకు? నువ్వు శరీరం కాకుండా పోయావు, ఇంకేం భయం నీకు? నువ్వు శరీరమే కానప్పుడు సర్వత్రా వ్యాపించినటువంటి ఆత్మ చైతన్యం, బ్రహ్మ చైతన్యం నీవే అయినప్పుడు అసలు ఈ మనసును చూసేదే నీవు భయపడతా ఉన్నావు అనుకో, నువ్వు ఏడుపు వస్తుంది. ఆ ఏడుపుని తెలుసుకునేవాడివి నువ్వు, ఇక నీకేం భయమయ్యా? కాబట్టి శాస్త్రాన్ని ఏం చెప్తున్నదో, ఉపనిషత్తుని ఏం చెప్తుందో తెలుసుకోవాలి. తెలుసుకొని ఆత్మ యొక్క ఏకత్వాన్ని, ఉన్నది జీవబ్రహ్మ ఐక్యాన్ని, ఉన్నది ఒకటే అన్న దాన్ని జ్ఞానాన్ని పొందాలి. అది కొనసాగిస్తున్నాడండి. యత్ కర్మణా భవేర్ముక్తిచ్చ ఏకేన వృధా ఖలు కర్మాంతరాన్ని సర్వేభ్యచ్చేవ శక్యం విరుద్ధకం. అయ్యా బాగానే ఉంది, మరి ఏ కర్మలు పనికిరావంటారు? ఇవన్నీ పైన చెప్పినట్టుని వద్దంటారు. మీరు ఏం చేస్తేనయ్యా మోక్షం అంటే ఒక్కటి ఆలోచించు. ఏ రకమైన కర్మను అనుష్ఠానం చేయాలి? కర్మలు అనేకం కదా. నువ్వు ఏ కర్మం చేస్తావు? ఈరోజు సోమవారము శివుని పూజ చేసావు. నువ్వు ప్రతి క్షణము ఏమేమి చేయాలను అనేక కర్మలు ఉన్నప్పుడు, కర్మ అనేది ఒకటే అయితే ఒకదాన్ని చేసేసినయ్యా నాకు ఇది లభ్యమవుతుంది అనొచ్చు. మరి అనేక కర్మలు ఉంటే ఏ కర్మ చేస్తే లభ్యమవుతుంది చెప్పండి? ఇంకా ఒక సపోజ్ అట్లే అనుకుందాం, మరి మిగిలినేటంతా వేస్ట్ కదా. ఇప్పుడు నేను శివారాధకుడిని, నేను శివుని చేస్తున్నా, ఇంకొక ఆయన ఆంజనేయ స్వామి ఉపాసకుడు, ఇప్పుడు ఆయనకా మోక్షం నాకా? ఇంకొక ఆయన విష్ణువుని చేస్తుంది, ఇంకొక ఆయన సుబ్రహ్మణ్య స్వామి, ఇంకొక ఆమె అమ్మవారు లలిత ఉపాసకులు. మరి ఎవరికండి ఎన్ని కర్మలు చేస్తావు? ఎన్ని యజ్ఞ యాగాదులు ఎంత ఉండాలి? అసలు దాని అర్థం అన్నా తెలుసా? దాని అర్థం కూడా తెలీదు. గుడికి పోయినాడంట, గుడికి ఆ పూజారికి తెలియదు, పాపం వచ్చిన ఆయనకు తెలియదు. ఏమండి మీ పేరు ఏమి చెప్పండి? పలాని పేరు, పలానా నామధేయస్య, పలాని గోత్రస్య, పత్ని సమేతస్య, భార్య పేరు ఏదో, ఇంకా పిల్లల పేరు, మన వల్ల ఎన్ని పేర్లు చెప్తే అంత డబ్బులు వస్తాయి. కాబట్టి అన్ని పేర్లు చెప్పేస్తారు. చెప్పేసి అంతా చేస్తూ ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః ఇంకా మొదలుపెట్టి అయ్యా ముక్కు పట్టుకో అన్నా అంట. ముక్కు పట్టుకోవడం ఏంటి అంటే ప్రాణాయామం జరుగుతుంది అక్కడ. అయితే ఆ ముక్కు పట్టుకోండి అంటేనే ఆయన వచ్చిన యజమాని ఏం చేశాడు తెలుసా? ఈ పూజారి ముక్కు పట్టుకున్నా అంట. అయ్యా బాబు, నా ముక్కు కాదయ్యా, నీ ముక్కు నువ్వు పట్టుకో. ఎందుకు పట్టుకోవాలా? ఎందుకో శాస్త్రం చెప్పింది, ముక్కు పట్టుకో.
అంటే అక్కడ ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయమని. భగవంతుని అర్చనకు ముందు మనసు ప్రశాంతంగా ఉంటే కదా దేవుడి పైన నీ మనసు ఏకాగ్రం చెందేది. అందుకోసం అక్కడ ప్రాణాయామం ఉంది. మంత్రానుష్ఠానం ప్రాణాయామముతో జోడించమన్నాడు వివేకానందు కూడా. ప్రాణాయామముతో అంటే గాలి పీల్చడం, గాలి గాయత్రిలో విషయం చెప్తూ వివేకానంద స్వామి చెప్పాడు. గాయత్రిని ప్రాణాయామం ద్వారా నువ్వు అనుష్ఠానం చేయమని. అందువల్ల ఇక్కడ ఏం చేయడానికి నీకు ఏ కర్మం చేస్తావు? సకల కర్మలు చేస్తే వస్తుందంటావా? సరే, అది మళ్ళీ విపరీతం. ఈ సకలం అంటే ఎన్నిని? ఇది విపరీతంగా ఉంటుంది. పరస్పర విరుద్ధం కూడా. ఎందుకని? అన్ని కర్మలు చేయాలి అంటే ఎవడి వల్ల కాదు. అన్ని కర్మలు ఒకటిగా ఉండవు. కాబట్టి ఉపనిషత్తులు నాయనా చేస్తే చేసినావు, మొదట్లో ప్రారంభంలో చేసావు, ప్రారంభంలో చేసిన దాన్ని చేస్తారా? నాకు నవ్వు వస్తుందండి. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాడు ఆయన. నేను చెప్తేనే నిన్న కూడా ఆయన పేరు నిరంజన్, స్వామి నిరంజన్, యూపీ ఉత్తరప్రదేశ్. ఆయన చెప్పారనమాట, చిన్నప్పుడు బాబు 1వ తరగతిలో నువ్వు చదివేటప్పుడు అమ్మ అని అక్కడ బొమ్మ పుస్తకంలో, ఆవు అక్కడ ఒక బొమ్మ, ఇల్లు అక్కడ ఒక బొమ్మ, ఈ అక్షరం తెలియజేయడానికి, ఊ అని అక్కడ ఊ ఎలా ఒక బొమ్మ, ఒక్కొక్క అక్షరానికి సంబంధించిన పదము దానికి ఒక బొమ్మ. చూసారా? ఇట్లా పెట్టిండారంట. బొమ్మలు లేకుండా పదాలే ఉండవు 1వ తరగతిలో. మరి ఆ తర్వాత ఎక్కడ పోయినాయండి? ఇంత లావు గ్రంథాలైనాయి, పై క్లాసులు పోయే కొద్దీ. ఇప్పుడు బొమ్మలు లేవు, అమలు లేవు, ఇల్లు లేదు, వాకిలి లేదు, ఈగలు లేవు. ఏమైనాయి బొమ్మలన్నీ? పైకి ఎదిగే కొద్దీ అవి తొలగిపోతాయి అంతే. నువ్వు ఎదగాలి, అక్కడే పట్టుకొని ఉండకూడదు. 1వ తరగతి పుస్తకాన్ని పట్టుకొని అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ బాగుంది, ఈగలు తోలుకుంటా కూర్చోవచ్చు. కాబట్టి పైకి ఎదిగితే బొమ్మలు ఉండవు, అంతవరకు ఉంటాయి బొమ్మలు. కాబట్టి శాస్త్రం ఉపనిషత్తు విద్య వరకు నువ్వు వెళ్ళావంటే, నువ్వు ఉపనిషత్తు విద్య వరకు గురువు వద్దకు వెళ్ళావంటే గురువు నిరసించాలి, ఇవన్నీ పనికిరావయ్యా ఇవి అని. అదే కదా ఉపనిషత్తు ఏం చెప్తాం చూడండి. అవిద్యాయాం బహుధా వర్తమానాః వయం కృతార్థాః ఇది అభిమన్యంతి బాలాః యత్ కర్మిణః న ప్రవేదయంతి రాగాత్ తేన ఆతురాః క్షీణలోకాచ్యవంతే. బాబు, ఈ నీకు ముందే అజ్ఞానంలో పడి ఉండవు. అవిద్యాయాం, అవిద్య అంటే అజ్ఞానం. ఇది ఎట్లాంటిది? చీకటి, ముందే చీకటి. ఈ చీకటిని వర్తమాన చీకటిలోనే ఉన్నాం మనం. వచ్చింది జన్మ అంటే చీకటే, అజ్ఞానంతోనే. అయితే కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంట, మొబులు ఉండి తెలియక, వయం కృతార్థాః ఇది అభిమన్యంతి బాలాః. వాళ్ళంతా పిలకాలు, వాళ్ళకి ఏమీ తెలియదు, బాలురండి పాపం. వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? 99.9 మంది చీకట్లో ఉంటూ, అంటే అజ్ఞానంలో ఉంటూ, ఈ చీకట్లోనే మేము తరించినాం, మేము తరించేసాం బాబు, పోయాం వైకుంఠానికి, కైలాసానికి తరించేసాం. అసలు మా లాంటి సాధకులు ఎవరండి? ఏందండి ఈ అద్వైతులు ఊరికే ఏదో పాఠం చెప్పుకున్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. మేము చూడండి తెల్లవారుజామున లేచాం, అంతా అది పట్టుకున్నాం, సుప్రభాతం, దేవుడికి సుప్రభాతాలన్నీ చెప్పాం, వీధి తిరిగాం, ఆయన లేపినామండి మేము దేవుణ్ణి. రాత్రి అయితే నిద్రపుచ్చుతామండి, ఆయన జోలపాట పాడతాము, ఉయ్యల్లో పెట్టి. ఊంజల్ సేవ అంటారు, ఊంజల్ సేవ చేసాం. మరి మేము గొప్ప, ఆయన గొప్ప? మేము తరించేసామంటారంట వీళ్ళంతా బాలురు. కాబట్టి మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు అంటారు. మూర్ఖులకు అధమజనులు. యత్ కర్మిణో న ప్రవేదయంతి, కర్మల్లో పరిగెత్తుతూ ఉంటారు వీళ్ళు. పరిగెత్తి రాగాత్ పెంచుకుంటారు, రాగం, కోరికలు. దీంతో ఏమైనా అంటే తెలిసిన వాళ్ళకు కళ్ళు కనపడకుండా పోయినాయి ఈ కర్మిష్ఠులకు, కోరికలచే. ఇది జ్ఞానం ఏం లభ్యమవుతుంది? ఇలాగా పరిగెత్తి వాళ్ళంతా ఏమవుతారు తెలుసా? ఆతురాహ క్షీణలోహ చెవంతే. వీళ్ళంతా చివరికి ఈ రకంగా పీడించబడుతూ చివరికి క్షీణలోకాహ, క్షీణించదగినటువంటి లోకాలు,
అంటే పనికి మాలిన లోకాలు. వీళ్ళేమనుకున్నారు, స్వర్గానికి పోతాం, వైకుంఠానికి, కైలాసానికి, సాకేత లోకానికి, గోలోకానికి అని. ఏ లోకం పొందరు, అధోలోకాలకి పోతారంట. అధోలోకాలకి అంట పోయేది. ఎవరైతే మేము సాధించేసాం, మేము అజ్ఞానం నుంచి బయటపడ్డాం, మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరున్నారండి సాధకులు, మేమంతా దేవదాసులం. దాసులు అంటే ఎవరికే దాసులు? దేవదాసులంట. ఎవరికి దాసులే? విగ్రహానికే రమ్మందా? ఒకసారి ముక్కు నవ్వంట, గీరి రప్పపోయి ఆ విగ్రహానికి. పాపం స్వామికి ముక్కు నవ్వుగా ఉందంట, ఈగిలి మళ్ళీ పో. కాబట్టి అర్థం లేకుండా చెప్పుకుంటూ ఉంటారండి. ఇదే అవిద్య. ఇట్లా అవిద్యలో ఉంటూ మేము తరించినారం అంటారు. మమ్మల్ని మించిన వాడు లేరంటారు. వీళ్ళంతా ఎవరండి? పేరుకు చెప్పుకుంటూ ఉంటారు ఉపనిషత్తులని. ఆకలి అయితే అప్పుడండి వీళ్ళకి తెలిసి వచ్చేది, అన్నం కావాల్సి వచ్చేది. వారి పిచ్చోళ్ళారా, ఆకలి అయ్యేది నా శరీరానికి, ఆకలి అయింది తెలిసింది నాకు. నేను వేరే, ఆకలి వేరే, నా పొట్ట వేరే. నా పొట్ట ఖాళీ అయింది నాకు తెలుసు, నా పొట్ట నిండింది కూడా నాకు తెలుసు అంటాడు అద్వైతి. ఇదంతా ఎబ్బెట్టుగా ఉంటుంది వాళ్ళకి. ఇలా ఉంటుందంట లోకమంతా కూడా. కాబట్టి ఇలా చెప్పుకునేటువంటి వాళ్ళు ఎందుకు పనికిరారు అని చెప్తున్నాడండి. ఇంకా చూడండి ఏం చెప్తాడు. ద్విజముద్దిశ్య యత్ కర్మణ కుర్యాత్ క్షత్రియస్తదా ఛాత్రం కర్మ ద్విజశ్చాపి వేదమే వేదమబ్రవీత్. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు అని రాజులు అనుకోండి. ఎట్లా ఉంది లోకంలో గతకాలం నుంచి కూడా? బ్రాహ్మణుడికేమో అంటే బ్రాహ్మణ కులస్థుడికి ఒక రకమైనటువంటి కర్మకాండ. ఎందుకు? పొద్దున్నే అగ్నిహోత్రం చేయాలి, సంధ్య వార్చాలి, తెల్లవారు లేస్తానే తర్పణ వదలాలి, ఇవంతా అతడికి. క్షత్రియుడికి అతను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. క్షత్రవంతుడు కనుక రాజ్యాన్ని పాలించాలి, ప్రజలందరినీ సుభిక్షంగా చూడాలి, ఇవి. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? బ్రాహ్మణ కర్మలకేమో క్షత్రియుడు పనికి రాకపోయాయి, ఈ క్షత్రియ కర్మలకేమో బ్రాహ్మణుడు పనికి రాకపోయాయి. ఇక వయసులు వ్యాపారానికి చేయాలి, మరి వాళ్ళకి ఇంకొకటి ఉండే. ఇలా ఒక వర్గానికి ఉన్న కర్మ ఇంకొక వర్గానికి లేదని వేదాల్లో ఉన్న కర్మకాండే చెబుతున్నదే. మరి కర్మలు ఎట్లా స్వామి అంటారు వీళ్ళు. కర్మలు ఎలా కుదురుతుంది? ఒకరికి ఉన్న కర్మ. ఇప్పుడు స్త్రీ ఉన్నది, స్త్రీ ఓంకారం చెప్పడానికి లేదన్నారు, స్త్రీ వేదం చదవడానికి అర్హత లేదన్నారు. మరి మనలాంటి మనిషే. మరి కర్మలు ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎన్ని కర్మలు ఉన్నాయి, ఒకటి చేయడానికి ఒకటి ఉంటుందా? ఇది కుదరదు కదా అని అంటూ చెప్పడం జరిగిందండి. నా కర్మణ నా ప్రజయా ధనేన ఏకే దేనేనే బ్రవీశ్రుతి సన్యస్య శ్రవణం కుర్యాత్ ఇది అస్మాదేవ కారణాత్. కైవల్య ఉపనిషత్తు అని ఒకటి ఉందండి. చాలా గొప్ప ఉపనిషత్తు, చాలా మంచి ఉపనిషత్తు. డైరెక్ట్గా చెప్పింది. దాంట్లో యజ్ఞ యాగాదులు ఇతర విషయాలన్నీ ఏం చెప్పలేదు. సాకారోపాసన నిరాకారోపాసన రెండు చెప్పడం జరిగింది. ప్రాథమిక స్థాయిలో ఆ దైవాన్ని ఎలాగా ఉమా సహాయం ధ్యాత్వా అని ఉమాదేవితో కలిపి ధ్యానం చేయి అన్నది సాకారోపాసన. మళ్ళీ నిరాకారోపాసనకు కూడా వెళ్ళింది అనుకోండి. అది అక్కడ చెప్పడం జరిగింది. ఇది నా కర్మణ, కర్మలతో కాదయ్యా, నా ప్రజయ్యా, ప్రజలు ఉంటే సంతానం చేత కాదు, ధనేన నువ్వు ధనం కూడబెట్టి ఎవరికన్నా దాన ధర్మాలు చేస్తే వస్తుంది, అట్లా రాదు. దాన ధర్మాల వల్ల పుణ్యం వస్తుంది, మోక్షం రాదు. పుణ్యం వేరే, మోక్షం వేరే. ఇదిగా తెలియాలి మనకు. మోక్షం అనేది వచ్చేది కాదు, పోయేది కాదు. నేను బంధంలో లేను అని తెలుసుకోవడమే ఈ గ్రంథంలోనే తర్వాత వస్తుందండి. ఏది బంధమేమిటో మోక్షమేమిటో తెలిసి రావాలి. కాబట్టి మోక్షం అన్నది త్యాగేన ఒక్క త్యాగం వల్లనే, అంటే కర్మత్యాగం. నువ్వన్నీ వదిలిపెట్టి కేవలం మనసు పెట్టి నువ్వు వింటేనే వస్తుంది, చేస్తే కాదు. ఎందుకు అక్కడే చెప్పారు, సన్యాస శ్రవణం కుర్యాత్. అది ఈ ఎన్ని కర్మలంతా వదిలిపెట్టి సన్యాసం తీసుకో అంటే అన్ని కర్మలు వదిలిపెట్టేసి శ్రవణం కుర్యాత్, అది చెయ్యి, శ్రవణం చెయ్యి. అందువల్ల అది కారణమవుతుంది. ఆ కారణం చేత మాత్రమే నీకు ముక్తి అన్నది లభ్యమవుతుంది. జ్ఞానంతోనే ముక్తి. అంతేగాని
వీటన్నిటి వల్ల లభ్యమైతే మోక్షం లభ్యం కావచ్చు, పుణ్యం లభ్యం కావచ్చు. సక్రమంగా కర్మలు ఉపాసనలు చేయకపోతే ఏమవుతుంది? పాపం వస్తుంది. రెండూ ఉన్నాయి. అందుకే భగవద్గీతలో 12 అధ్యాయాలు చెప్పారు చూసామా? శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్ మే సమే ప్రియ అని భక్తి యోగంలో చెప్పాడు కృష్ణుడు. శుభ అశుభ రెండింటినీ పరిత్యాగం చేయాలంట. శుభకర్మలు వద్దు నీకు, అశుభకర్మలు వద్దు. అశుభకర్మలు అసలు చేయకూడదు. శుభకర్మల జోలికి వెళ్ళావా బంగారు సంఖ్యళ్ళు. బా ఏంటండి మంచి ప్రజలకు చూడండి, లోకంలో ప్రజలకు ఎంతో చేయాలి కదా, మరి వాళ్ళకు ఏం లేకుండానే ఏంటండి, ధర్మము న్యాయం ఉండాలి కదా లోకంలో మనం ఉన్నప్పుడు. కరెక్టే. ఎవరికి ఇప్పుడు ఇది ఎవరికి చెప్తున్నారు? సాధారణ ప్రజానీకానికి కాదు. ఇప్పుడు మెడిసిన్ ఫిజియాలజీ చెప్తున్నాడు, డాక్టర్ అనాటమీ చెప్తున్నాడు అనుకోండి, ఎవడు వినాలి దాన్ని? డాక్టర్గా ఉండేవాడు వినాలి, డాక్టర్ కాబోయేవాడు వినాలి ఆ ఫిజియాలజీని అనాటమీని. ఇవంతా కూడా ఇంజనీర్ కావాలనుకునే వాడికి దాంట్లో పనేమి? ఇక్కడే వచ్చింది. ఇవన్నీ ఎవరికి వద్దనేది, పనికిరావనేది. ఆ లోకాలకు పోవాలను, లేకపోతే రేపు మళ్ళీ మోక్షం వచ్చేస్తే మళ్ళీ జన్మ వస్తే మంచి మంచి ఉద్యోగంలో చేరాలను అనేవాడికి కాదు. నాకు వద్దయ్యా బాబు. ఏ జన్మ వచ్చినా అది దుఃఖదాయకమే. కాబట్టి ఈ జన్మలు శరీరాలు నాకు వద్దు ప్రభో అనగలిగిన వారికి చెప్పే మాటలు ఇవి. ఇది అట్లా అర్థం చేసుకోవాలి. కానీ మన ఇష్టం వచ్చినట్టు మనం అర్థం చేసుకొని వద్దన్నారు ఇది చాలామందికి తప్పుది. ఎవరిని వద్దంటారు, ఎవరిని ఏం చేయమంటారో కూడా తెలియాలి. అసలు భాషలోనే ఉందండి, మన వాడుక భాషలోనే. ఎక్కడ ఒకసారి చెప్పాను నేను ఎవరికో, అర్థం చేసుకోవడంలో చాలా కష్టం మామూలు భాషలోని. ఒక పెద్ద ఆమెను, ఒక పల్లెటూరు, ఒక పెద్ద ఆమెను ఇంకొక ఆమె పక్కింటి ఆమె చూడడానికి వెళ్ళిందంట. వెళ్ళి అక్క ఏమో మా చెల్లెలా మన కోడలు నీళ్ళు వేసుకుందా అన్న. ఈ పక్కింటి ఆమెతో పాటు వాళ్ళ పాప వచ్చింది, 7 ఏళ్ల పాప, 7 ఏళ్ళు. వీళ్ళిద్దరి మధ్య మాట చూడండి. అక్క కోడలు నీళ్ళు వేసుకుందా అన్నది ఈ పక్కింటి అక్క, చెల్లెమ్మ. నీళ్ళు వేసుకుందమ్మా. ఎన్నో నెల? 4వ నెలమ్మా అన్నది. ఇప్పుడు పాపకేం అర్థమైంది తెలుసా? అయ్యయ్యో 4 నెలల నుంచి పాపము వీళ్ళ కోడలు స్నానమే చేయలేదే, నీళ్ళే పోసుకోలేదంటేనే అని అర్థం చేసుకున్నది. చూసారండి? అయితే ఇప్పుడు ఇవే నీళ్ళు పోసుకున్నదా అంటే అర్థం ఏంటి? నీళ్ళు పోసుకోవడం కాదు. పాపకేం తెలుసు, పాపం గర్భవతి అన్న విషయం తెలియదు కనుక ఈ అమ్మాయి ఏం అర్థం చేసుకుంది? అయ్యయ్యో పాపం పెళ్ళి 4 నెలలు అవుతా ఉంటే 4 నెలల నుంచి వీళ్ళ కోడలు ఇంకా స్నానమే చేయలేదంట అని అర్థం చేసుకుంటే ఏం ప్రయోజనం అండి? ఉంటా మరి. అది ఓం తత్సత్.